నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అనంతపురం నగరంలో ఉన్న విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంలో మహిళా ఉద్యోగులను వేధిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యులు సిపిఐ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని ఎస్సీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేపట్టారు. ఎస్సీ కార్యాలయంలో వెస్ట్ జోన్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ గా ఉన్న అనురిమా అనే ఉద్యోగి మహిళా ఉద్యోగులను వేధిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెలసరి సమయంలో కూడా మహిళా ఉద్యోగులను వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెస్ట్ జోన్ అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ గా అనురిమా కదిరిలో పనిచేస్తున్నప్పుడు కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయని తెలిపారు. సాటి ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ చెప్పుకోలేని విధంగా వేధిస్తుందన్నారు. అనురిమపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా సోదరులందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఏపీఎస్పీడీసీఎల్లో అరుణిమ అంటే ఈమె ఈఆర్ఓ వెస్ట్లో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. ఈమె సాటి ఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా అదేవిధంగా కఠోరంగా ప్రవర్తిస్తున్నట్లు గత 4 నెలల నుంచి ఇన్ఫర్మేషన్లు మాకైతే చెప్తున్నారు, బాధపడుతున్నారు ఎంప్లాయీస్. కానీ చెప్పడం ఏంటంటే ఈమె హరాస్మెంట్ ఏ విధంగా ఉందంటే చాలా హై పీక్ వెళ్ళిపోయింది అనమాట. అంటే ఒక శాడిజం అనేటటువంటిది క్రియేట్ చేసి ఉద్యోగస్తులను అర్ధరాత్రి పూట్ల ఫోన్ చేయడము, ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేయడము, ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చేయడము, నీ పిక్కు పెట్టమని చెప్పడము, అంటే ఎక్కడున్నావు ఏం కథ అని చెప్పడము. మామూలుగా పని అనేది ప్రభుత్వం 8 hours నిర్ణయిస్తే ఇక్కడ ఈమె 8 to 8 అని చెప్పడమే కాక రాత్రిపూట్ల కూడా నువ్వు ఎక్కడున్నా నాకు సబ్మిట్ ఏదన్నా కానీ రిపోర్ట్ అంటే సబ్మిట్ చేయాలని చెప్పడం జరుగుతుందంట. అదే కాక మహిళలకు సంబంధించినటువంటి హక్కులను పూర్తి స్థాయి కాల్ రాస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ వ్యక్తిగత విషయాలు అంటే డేట్స్ ఏదైనా చెప్పుకొని ఏదైనా లీవ్ కావాలో చాలా పెయిన్ ఉందంటే ఏదైనా ఉందంటే దాన్ని అసహ్యంగా వక్రీకరించి మాట్లాడడము, నువ్వు సీఎల్ పెట్టుకోవడము, సీఎల్ అంటే ఏలు పెట్టుకోవడము, ఈ విధంగా చెప్తూ ఫైనల్గా వచ్చి నువ్వు రిజైన్ చేసిపో, నీకెందుకు ఉద్యోగము, ఇట్లాంటివన్నీ చెప్పకూడదు అని చెప్పడం జరుగుతుంటే అంటే ఆమె ఒక మహిళ కదా, ఆమెకు తెలియదా వ్యక్తిగత విషయాలు ఏ విధంగా సేఫ్ చేసుకోవాలని. ఇటువంటి చేయడమే కాకుండా వ్యక్తిగత విషయాలలో ఉద్యోగస్తులను హరాస్మెంట్ చేస్తూ ఉంది. కాబట్టి తక్షణం దీని మీద సంబంధిత అధికారులు ఆమె మీద చట్టపరమైన అంటే డిపార్ట్మెంటల్ చర్యలు ఏముంటే అవి తీసుకోవాలని చెప్పి మేము ఎస్సీ గారిని కోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఎస్సీ గారికి మొదట విన్నవించుకోవడానికి వచ్చాము. ఎస్సీ గారు లేని కారణంగా సబార్డినేట్ గారికి మేము మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఆమె మీద చర్యలు తీసుకుంటాం. ఒకవేళ చర్యలు తీసుకునే పక్షంలో ఈ ఇష్యూను మేము అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ధర్నా రూపంగా ఆమె సస్పెండ్ అయ్యేదాకా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. దీనికి మీరు ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. జై హింద్. ఆ సెక్షన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా పూర్తి స్థాయి హరాస్మెంట్ చేస్తూ ఉంది. వాళ్ళు కూడా చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు బ్రదర్. ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎందుకంటే డిపార్ట్మెంట్ అంతా ఒకటే కదా, మాకెందుకు హెడ్ ఏక్లే అనే రకంగా వాళ్ళు ఉండడం వల్లనే ఆమె సిపిఐ పార్టీ తర్వాత ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలను అప్రోచ్ కావడం జరుగుతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 12 మంది అప్రోచ్ అయ్యారు. కాబట్టి మేము రావడం జరిగింది. వాళ్ళు ఎవరు అనేటటువంటిది నెక్స్ట్ ఆమె ఇదే విధంగా మెయింటైన్ చేస్తే అన్ని పేర్లతో బయట పెట్టడమే కాకుండా ఆమె ఇంతకుముందు ఆమె ప్రవర్తన కూడా డిపార్ట్మెంటల్గా పూర్తి స్థాయి సరగలేదు. ఎక్కడ పైన హరాస్మెంట్స్. గతంలో కూడా పోయిన ఒక 6 months బ్యాక్ కదిరిలో అట్రాసిటీ కేసు పెడితే భయపడి ఇక్కడ రావడం జరిగింది. ట్రాన్స్ఫర్ వీళ్ళు మీలాంటి పెద్దలు వాళ్ళతో కాళ్ళవేళ ప్రాధాయపడి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందట. ఈమె మొదటి నుంచి ఒక రకమైనటువంటి టార్చర్ టైప్లో వెళ్తుంది. ఈమె యొక్క మానసిక పరిస్థితిని గురించి సంబంధిత అధికారులు ఒకసారి మెడికల్ టెస్టింగ్ చేయించి కూడా ఈమెను పూర్తి స్థాయి ఉద్యోగానికి అర్హత ఉందా లేదా అని కూడా దానికి సంబంధించినటువంటి టెస్టింగ్లు చేయించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. నా పేరు అల్లేపిరా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సహాయ కార్యదర్శిని. మా దృష్టికి అరుణిమ అనే ఆమె ఇప్పటి నుంచే కాదు, గత 2-3 నెలలుగా ఇబ్బంది పెడుతోంది. ఆఫీస్ దగ్గరకు కార్యాలయం దగ్గరికి వచ్చారు వాళ్ళు, పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పడంతో మా పార్టీ కూడా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. విషయం ఏమంటే ఆ అరుణిమ అనే ఆమె ఆడో మగో కూడా అత్తమ్మ కంటే ఇబ్బంది పెడుతుంది మహిళల్ని. వాళ్ళకు మామూలు డేస్ ఉంటే వాళ్ళకి మంత్లీ అనేవి ఉంటాయి. ఆ మంత్లీ కూడా పోతే కూడా అందరికీ నీకు ఉదానికైనా అందరికీ వస్తాయా రా, ఎన్ని గంటలకంటే ఎన్ని గంటలకు, నైట్ టైం డే టైం అయితే 24 hours మీరు వర్క్ చేయాలా. 24 hours అంటే ఆమె కూడా చేస్తుంది, అలాగే ఆఫీసర్లు చేస్తున్నారా? ఎవరు చేయలే. ఎవరు చేస్తే 8 hours ఏమైనా ఎక్స్ట్రా అంటే 10 hours చేస్తారు. అంత లేకుండా మీరు 24 hours చేయాలి వర్క్, మీరు రావాల్సిందే. లేకపోతే మేము మీద షోకాష్ ఇది ఇస్తాం, నోటీస్ ఇస్తామని చెప్పి ఆఫీసర్కి చెప్పి బెదిరిస్తుంది. మరి ఆమె ఎటువంటిదో మనకు తెలియదు. ఆమె మీద కూడా ఎవరు ఇస్తారు కదా ఆఫీసర్కి, అవన్నీ గమనించుకోకుండా ఆమె ఇట్లా సాటి ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతూ కొంతమంది వచ్చి ఏడ్చారు, మా కార్యాలయం దగ్గరికి వచ్చి ఏడ్చారు. అన్న ఇట్లా చేస్తుందన్నా ఏమన్నా చేయాలన్నా అంటే ఎట్లమ్మా మీ డిపార్ట్మెంట్లోనే కనీసం అంటే
30 యూనియన్లు ఉన్నాయి ఇక్కడే ఈ డిపార్ట్మెంట్లోనే. అన్ని పార్టీలకి సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి పోకుండా వాళ్ళు మా దగ్గరికి వచ్చారంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మేము ప్రత్యేకంగా వచ్చినాము, ప్రత్యేకంగా తెలియజెప్పడం కూడా జరుగుతోంది. ఈ అరుణిమ అనే ఆమె మీద చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే మేము కలెక్టర్ గారికి కానీ వీలైతే మినిస్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. బహుజన సమాజ్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అందులో ఈరోజు మాకు సృష్టికి వచ్చింది ఆమె, ఒక ఆడమనిషి అరుణి అనే ఆమె ఆడమనిషి అయిండుకొని అసభ్యంగా ప్రవర్తిస్తూ సాటి మనుషులకు మర్యాద ఇవ్వకుండా, వాళ్ళు కూడా నాతో పాటు ఉద్యోగం చేస్తున్నారు, నేను కూడా గౌరవించాలనే భావన లేకోకుండా, ఆడమనిషి నేను కదా ఇట్లా మాట్లాడితే ఎంత బాధపడతారనే ప్రవర్తన తెలియకోకుండా అసభ్యంగా మాట్లాడుతూ ఉంది. అటువంటి ఆమె మీద చర్య తీసుకోవాలని మేము ఆఫీస్లో వచ్చి సార్ను కలిసి మాట్లాడినాము. దీనిపైన వాళ్ళు చర్య తీసుకోకుంటే తర్వాత మేము మహిళా సంఘాలు అంతా ఏం చేయాలో ఏం కాదో దాన్ని మళ్ళా చెప్తామని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.